హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం డిటర్మినెంట్స్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు ఈ చాప్టర్ కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిసెస్, 2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ అనేది ఈక్వల్ అని ఇచ్చారు. ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ చేయమంటున్నారు. సో చూడండి, 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కదా. సో ఏ విధంగా చేయాలి? లెఫ్ట్ సైడ్ చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 18 36, దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ 6 ఇంటూ 6 36 మైనస్ 2 ఇంటూ 18 36. ఎక్స్ స్క్వేర్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి? 36. మైనస్ 36 ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. బోత్ సైడ్స్ రూట్ అప్లై చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 6. దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ఏ 3/3 మ్యాట్రిక్స్, ఏ అనేది ఏంటమ్మా? స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3, దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి. డిటర్మినెంట్ ఆఫ్ 3a ఈక్వల్ టు k ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a అయితే దెన్ k ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నారు. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, డిటర్మినెంట్ ఆఫ్ c ఇంటూ a అనేది ఏమవుతుంది అంటే c పవర్ n ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a అవుతుంది. ఓకేనా? సో ఆ విధంగా ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ 3 ఇంటూ a ఏమవుతుంది? 3 పవర్ n. ఇక్కడ n అనేది ఏంటి? ఆర్డర్. ఆర్డర్ ఎంత? 3 కదా. 3 పవర్ 3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a. 3 క్యూబ్ అంటే వాల్యూ 27 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a. ఏ విధంగా ఉంది? k ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a ఫామ్ లో ఉంది కదా, అంటే k వాల్యూ ఇక్కడ ఏమవుతుంది? 27. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వాల్యూ ఆఫ్ k. ఇక్కడ k యొక్క వాల్యూ ఫైండ్ చేయాలి. అయితే 2/2 మ్యాట్రిక్స్ అనేది సింగులర్ అని ఇచ్చారు. a అనేది సింగులర్ చెప్పాలి అంటే డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు 0 అవుతుందని. సో ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ k 2 8k. ఓకే, సింగులర్ అన్నారు కాబట్టి ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? k ఇంటూ k, k స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 8 16 is equal to 0. k square equal to minus 16. రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 16. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 4. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఏమంటున్నారు? ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వర్టిసెస్ ని x1 y1 x2 y2 అండ్ x3 y3 అనుకుంటే ఈ 3 వర్టిసెస్ తో ఫార్మ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది 9 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చారు. k వాల్యూ ఫైండ్ చేయమంటున్నారు. సో 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఏమవుతుంది? 1/2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ x1 y1 1, x2 y2 1, x3 y3 1 is equal to ఏరియా ఎంత ఇచ్చారు? 9 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చేసారు కదా. సో దట్ ఇంప్లైస్, సింప్లిఫై చేయండి, 1/2 ఇంటూ వాల్యూస్ ఏం తెలుసు? -3 0 1 0 3 1 0 k 1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 9. 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఎక్స్పాండ్ చేయాలి త్రూ ఏ రో ఆర్ కాలమ్. ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేసి ఎక్స్పాండ్ చేస్తాం. ఫస్ట్ రో ద్వారా చేయండి, ప్లస్ మైనస్ ప్లస్ సైన్స్ అసైన్ చేశాను. ఫస్ట్ ఎలిమెంట్ -3 కదా, -3 యొక్క సైన్ ఇక్కడ ప్లస్ ఉంది. -3 ఇంటూ ఇప్పుడు ఈ -3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేశారనుకోండి, రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంటుంది? 3 1 k 1 ఉంటుంది. నెక్స్ట్ -0 ఇంటూ ఇప్పుడు 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 0 1 0 1. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఈ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే 0 3 0 k విచ్ ఇస్ ఈక్వల్ టు 9. ఓకే, దట్ ఇంప్లైస్, సింప్లిఫై చేయండి అమ్మా, -3 ఇంటూ డిటర్మినెంట్ ఏమవుతుంది? 3 ఇంటూ 1 3 మైనస్ 1 ఇంటూ k 3 మైనస్ k మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 0 ఇంటూ k 0
మైనస్ 3 ఇంటూ 0 ఏమవుతుంది 0. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 2 అనేది డివైడ్ చేస్తుంది కదా, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది, 18 అయింది. దట్ ఈస్ ఇంప్లైస్ మైనస్ 3 ఇంటూ 3 మైనస్ 9 మైనస్ 3 ఇంటూ మైనస్ కే ప్లస్ 3k 0 అండ్ ఇక్కడ కూడా 0 వస్తుంది కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు 18. 3k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 9 అంటే 27. k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 9s are 27. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనమ్మా, క్లియర్ గా ఉంది కదా, అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ చూడండి, 5th వన్. ఇక్కడ ఏమంటున్నారు, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -4 దెన్ adjoint ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో ఇక్కడ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3 అని ఇచ్చారమ్మా. ఓకే, అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ -4 ఇచ్చారు. డిటర్మినెంట్ ఆఫ్ adjoint ఏ అనేది ఫైండ్ చేయమంటున్నారు. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే గనక adjoint ఏ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1 దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ -4, n ఎంత ఆర్డర్ 3 కదా, 3 - 1 అంటే 2, -4 స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 6th వన్. ఇక్కడ ఏమంటున్నారు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 35 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చారు అండ్ వర్టిసెస్ ఇచ్చారు, కే వాల్యూ ఫైండ్ చేయమంటున్నారు. సో ఈ వర్టిసెస్ x1 y1 x2 y2 x3 y3 అని తీసుకుంటే గనక మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమని తెలుసు, 1/2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ x1 y1 1 x2 y2 1 x3 y3 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 35 స్క్వేర్ యూనిట్స్ కదా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ x1 y1 2 -6 1 x2 y2 5 4 1 x3 y3 k 4 1 ఈజ్ ఈక్వల్ టు 35. అగైన్ ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం, ఎక్స్పాండ్ చేయాలి. సో ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేయాలి కదా, నేను 3rd కాలమ్ సెలెక్ట్ చేస్తున్నాను. సైన్స్ ఏమవుతాయి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ +1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఈ 1 రో అండ్ కాలమ్ డిలీట్ చేశారనుకో, రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంటుంది 5 4 k 4. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది 3rd కాలమ్ లో 1 కదా, అండ్ సైన్ మైనస్ కాబట్టి -1 ఇంటూ, ఇప్పుడు ఆ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి, రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 -6 k 4. సో 3rd కాలమ్ లో సెకండ్ ఎలిమెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 3rd కాలమ్ లో 3rd ఎలిమెంట్ ఏముంది 1 కదా, 1 సైన్ +1 ఇంటూ ఈ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 -6 5 4. ఓకేనా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 35. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది 1/2 ఇంటూ 1 ఇంటూ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 4s are 20 -4 ఇంటూ k 4k -1 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 2 4s are 8 -6 ఇంటూ k -6k మైనస్ ఆఫ్ మైనస్ అంటే +6k +1 ఇంటూ అంటే డిటర్మినెంట్ ఏమవుతుంది 2 4s are 8 -6 ఇంటూ 5 -30 మైనస్ ఆఫ్ మైనస్ +30 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 35. ఇక్కడ 2 అనేది డివైడ్ చేస్తుంది కదా, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. దట్ ఎంప్లైస్ 20 -4k -8 -6k +38 ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 2 ఏమవుతుంది 70. దట్ ఎంప్లైస్ 20 -8 12 +38 +50 -4k -6k -10k is equal to 70. That implies -10k is equal to 70 -50 20 అవుతుంది. k is equal to -2. ఆప్షన్ 2 is correct. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ చూడండి, 7th వన్ చూడండమ్మా. ఏమంటున్నారు ఇక్కడ, డెల్టా అనేది మనం ఫైండ్ చేయాలమ్మా. డెల్టా అనేది ఏంటి, 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ అండ్ ఏఐజే అనేది ఏమి ఇచ్చారు, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఏఐజే. ఓకే, ఇప్పుడు మన ఈ డిటర్మినెంట్ ఏ విధంగా రాయాలంటే కోఫాక్టర్స్ యూజ్ చేసి రాయాలి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మా, ఎప్పుడైనా
ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ ఇచ్చింది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినెంట్ మనం ఏం చేయాలి, ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేసి చేయాలి, అంతేనా? సో ఏ విధంగా చేస్తున్నాను చూడండి. ఓకే, డిటర్మినెంట్ 3x3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేసేటప్పుడు ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ రో సెలెక్ట్ చేసాం అనుకోండి, ఫస్ట్ రో యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, సైన్స్ ఏమవుతాయి, ప్లస్ మైనస్ ప్లస్, అంటే ఇప్పుడు A11 యొక్క సైన్ ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A11 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేశారనుకో, రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంటుంది, A22 A23 A32 A33. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ A12 సైన్ మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు A12 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ A21 A23 A31 A33, అంతేనా? నెక్స్ట్ A13 యొక్క సైన్ ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు A13 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే A21 A22 A31 A32. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మా, ఈ టర్మ్ ఉంది కదా A11 ఇంటూ, ఇక్కడ ఈ టర్మ్ మిగిలిన టర్మ్ ఏదైతే ఉందో ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ A22 A23 A32 A33 అనేది ఏ విధంగా రాయొచ్చు అంటే క్యాపిటల్ A11 అని రాయొచ్చు. ఎలా చెప్తున్నాను, క్యాపిటల్ AIJ అనేది ఏం తెలుసు, కోఫాక్టర్ ఆఫ్ AIJ కదా, ఫార్ములా ఏంటి, -1/i+j ఇంటూ MIJ. MIJ అనేది ఏంటమ్మా, AIJ అనే ఎలిమెంట్ యొక్క మైనర్. ఏ విధంగా రాయొచ్చు, ఇప్పుడు సపోజ్ చూడండి, A11 అంటే ఏమవుతుంది, -1/1+1 -1/1+1 ఇంటూ M11. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు -1/1+1 అంటే 2 కదా, -1/2 అంటే ప్లస్ వస్తుంది. M11 అనేది ఏమవుతుంది, A11 అనే ఎలిమెంట్ యొక్క మైనర్. ఏ విధంగా ఫైండ్ చేస్తాం, A11 ఉన్న ఎలిమెంట్ రో అండ్ కాలమ్ డిలీట్ చేయాలి, రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే A22 A23 నెక్స్ట్ A32 A33, అంతేనా? సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A22 A23 A32 A33 A11 అని రాయొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్లస్ A12 ఇంటూ, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ ఈ డిటర్మినెంట్ టర్మ్ ని ఏ విధంగా రాయొచ్చు అంటే క్యాపిటల్ A12 అని రాయొచ్చు. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, క్యాపిటల్ A12 అనేది ఏమవుతుంది, -1/1+2 ఇంటూ M12. -1/1+2 అంటే మైనస్ వస్తుంది. M12 అనేది ఏంటి, A12 అనే ఎలిమెంట్ యొక్క మైనర్. A12 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ అంటే ఏ విధంగా రాయాలి, ఆ A12 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయాలి, రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది, A21 A23 A31 A32. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది A12 అయింది. సిమిలర్లీ A13 ఇంటూ రిమైనింగ్ టర్మ్ ని క్యాపిటల్ A13 అని రాయొచ్చు. సో డెల్టాని మనం ఈ విధంగా రాయొచ్చు. అర్థమైందా? సో నీకు A11 ఉంటే కోఫాక్టర్ అనేది కూడా A11 యొక్క కోఫాక్టర్ వస్తుంది. A12 ఉన్నప్పుడు క్యాపిటల్ A12, A13 ఉన్నప్పుడు క్యాపిటల్ A13, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఆప్షన్స్ అనేవి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏ విధంగా ఉంది, A11 ఇంటూ క్యాపిటల్ A31 వచ్చింది. అంటే డిటర్మినెంట్ ఫైండ్ చేసేటప్పుడు నీకు A11 ఉంటే A11 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ A11 కదా రావాలి, కానీ ఇక్కడ 31 వచ్చింది, అంటే ఇక్కడ ఆప్షన్ 1 అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి, A11 ఇంటూ క్యాపిటల్ A11 ఓకే, ప్లస్ A12 ఇంటూ క్యాపిటల్ A21 వచ్చింది, కానీ ఇక్కడ ఉన్నది 1 2 కదా, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ రావాలి, కానీ వచ్చింది సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండేది, ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ గమనించండి, A21 ఇంటూ A11 వచ్చింది. సో ఇక్కడ ఎలిమెంట్ A21 ఉంది అంటే ఆ ఎలిమెంట్ యొక్క కోఫాక్టరే క్యాపిటల్ A21 రావాలి, కానీ ఏమొచ్చింది, A11, తప్పయింది. నెక్స్ట్ ఆప్షన్ 4 గమనించండి, A11 ఇంటూ క్యాపిటల్ A11 ప్లస్ A21 ఇంటూ క్యాపిటల్ A21 ప్లస్ A31 ఇంటూ క్యాపిటల్ A31. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి 8th వన్, ఇక్కడ ఏమంటున్నారు, ఏ అనేది నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 ఇచ్చారు, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఏమవుతుంది అంటున్నారు. ఓకే,
సో ఏ అనేది ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుంది అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1 అవుతుంది. ఓకేనా, ఆల్రెడీ ఒక ఎంసీక్యూలో చెప్పాను. అయితే ఇక్కడ ఆర్డర్ అనేది మనకి 3 ఇచ్చారు అంటే ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ 3 - 1 దట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 9th one. If A is invertible matrix of order 2, then determinant of A inverse is equal to. అయితే ఇక్కడ A అనేది ఇన్వర్టబుల్ అన్నారు అంటే A ఇంటూ A ఇన్వర్స్ ఏమవుతుంది, I అవుతుంది. బోత్ సైడ్స్ డిటర్మినెంట్ అనేది అప్లై చేస్తే డిటర్మినెంట్ ఆఫ్ A ఇన్వర్స్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ I అయింది. మనకి డిటర్మినెంట్ ప్రాపర్టీస్ నుంచి డిటర్మినెంట్ ఆఫ్ ఏబిని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి అని రాయొచ్చు. అదే విధంగా డిటర్మినెంట్ ఆఫ్ ఐ వాల్యూ ఎప్పుడు కూడా 1 అవుతుంది. సో ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1. సో దట్ ఇంప్లైస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది, ఈ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ని రైట్ సైడ్ పంపించండి, 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ కదా. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 10th one. ఇక్కడ ఏమంటున్నారు, XYZ అనేవి నాన్ జీరో రియల్ నెంబర్స్. అంటే ఏంటమ్మా అర్థం, X ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, Y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ Z ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అయితే మనం ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, ఇన్వర్స్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ లా కాదా చెక్ చేయాలి. డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ చేయండి, X0 0 0 Y 0 0 0 Z. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ రో ద్వారా చేద్దాము. 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేసి ఎక్స్పాండ్ చేయాలి. సో ఫస్ట్ రోకి సైన్స్ ప్లస్ మైనస్ ప్లస్ అరేంజ్ చేస్తే ప్లస్ ఎక్స్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ వై 0 0 Z. ఎలా వచ్చింది ఇది, ఎక్స్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేసాం. నెక్స్ట్ ఏముంది, -0 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, సో 0 వేసేసాను. ప్లస్ 0 ఇంటూ డిటర్మినెంట్ వేయాలి, 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇదేమవుతుంది, ఎక్స్ ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ YZ - 0 దట్ ఈస్ ఈక్వల్ టు XYZ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఎలా చెప్పాను నాన్ జీరో అని, ఇక్కడ ఇచ్చారు కదా XYZ అనేవి నాన్ జీరో అని. ఓకే, సో ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయింది. ఎప్పుడైతే ఏ అనేది నాన్ సింగులర్ అయిందో ఇక్కడ ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఏమవుతుంది, 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. ఇప్పుడు అడ్జాయింట్ ఏ అనేది ఫైండ్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ. ఏం చేయాలి, రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్ గా అరేంజ్ చేయాలి, కాలమ్ యొక్క కోఫాక్టర్స్ ని రోగా అరేంజ్ చేయాలి. ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ యొక్క కోఫాక్టర్, ఎక్స్ అనేది ఎక్కడుంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ కదా. సో ఇప్పుడు -1 పవర్ I ప్లస్ జే నుంచి ఇక్కడ సైన్ ఏమవుతుంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఎక్స్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది, Y ఇంటూ Z -0 ఇంటూ 0 అంటే ఇక్కడ YZ వస్తుంది. ఓకే ఓకే, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ అంటే అక్కడ సైన్ అనేది మైనస్ అవుతుంది. ఈ సెకండ్ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 ఇంటూ Z 0 -0 ఇంటూ 0 0 0 - 0 అంటే 0 వస్తుంది. ఓకేనా, డైరెక్ట్ గా వేసేస్తున్నానమ్మా. ఇప్పటి వరకు మనం చాలా సార్లు చెప్పుకున్నాం అడ్జాయింట్ ఏ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్. ఓకే, థర్డ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది 0 వస్తుంది. కానీ ఇక్కడ రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్ గా కదా అరేంజ్ చేయాలి. సో YZ 0 0. సో ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్ అయిపోయాయి. నెక్స్ట్ సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ వేయండి. ఈ 0 యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది, సైన్ మైనస్ అవుతుంది. 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 ఇంటూ Z 0 -0 ఇంటూ 0 0 0 - 0 ఏమవుతుంది 0. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ ఏముంది, Y ఉంది. సెకండ్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్ Y, సైన్ ఏమొస్తుంది ప్లస్ కదా, ప్లస్
ఇప్పుడు ఈ y ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే x ఇంటూ జెడ్ xz మైనస్ 0 ఇంటూ 0 0. సో xz వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది? 0 యొక్క కోఫాక్టర్. ఇప్పుడు ఈ 0 యొక్క కోఫాక్టర్ సైన్ మైనస్ అవుతుంది. 0 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. 0 వస్తుంది. సిమిలర్లీ థర్డ్ కాలం ఏమవుతుంది? 0 0 xy. ఓకేనా? సో అడ్జాయింట్ ఏ ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేసి రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్స్ గా అరేంజ్ చేస్తే అడ్జాయింట్ ఏ అనేది ఈ విధంగా వచ్చింది. దట్ ఎంప్లాయిస్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/xyz ఇంటూ yz 0 0 0 xz 0 0 0 xy. 1/xyz తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? yz క్యాన్సిల్ అయితే 1/x వస్తుంది. 0 0 0 xz క్యాన్సిల్ అయితే ఇక్కడ 1/y వస్తుంది. 0 0 0 1/z. 1/x ని మనం ఏ విధంగా రాయొచ్చు? x ఇన్వర్స్ అని రాయొచ్చు. 0 0 0 y ఇన్వర్స్ 0 0 0 z ఇన్వర్స్. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ 11th వన్ చూడండి. ఇక్కడ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఏంటి? 1 sin θ 1 మైనస్ sin θ 1 sin θ. థర్డ్ రో ఉంది -1 మైనస్ sin θ 1. ఓకేనా? అయితే డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఏ విధంగా ఉంటుందో చెప్పాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఇక్కడ ఇచ్చింది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 2/2 మ్యాట్రిసెస్ గా ఎక్స్పాండ్ చేయాలి, ఏదైనా రో ఆర్ కాలమ్ యూజ్ చేసి. సో ఇక్కడ నేను ఫస్ట్ రో యూజ్ చేసే చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ రో కి సైన్స్ అసైన్ చేయండి, ఏమవుతాయి? ప్లస్ మైనస్ ప్లస్, దట్ ఈస్ ఈక్వల్ టు +1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఈ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 sin θ మైనస్ sin θ 1. నెక్స్ట్ ఏముంది? sin θ ఉంది, సెకండ్ ఎలిమెంట్. సైన్ మైనస్. ఇప్పుడు ఈ sin θ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి, ఏమవుతుంది? sin θ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ మైనస్ sin θ -1 1. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ 1, సైన్ ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఆ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేద్దాం. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంటుంది? కాలమ్ రో డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ మైనస్ sin θ 1 -1 మైనస్ sin θ. సింప్లిఫై చేయండి, దట్ ఈస్ ఈక్వల్ టు 2/2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 మైనస్ sin θ ఇంటూ sin θ అంటే మైనస్ sin² θ, దట్ ఈస్ ప్లస్ sin² θ అవుతుంది. ఓకేనా? మైనస్ sin θ ఇంటూ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ sin θ ఇంటూ 1 మైనస్ sin θ మైనస్ sin θ ఇంటూ -1 మైనస్ sin θ ప్లస్ అవుతుంది. ప్లస్ sin θ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ sin θ ఇంటూ sin θ sin² θ ప్లస్ 1 వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin θ ప్లస్ sin θ క్యాన్సిల్ అవుతుంది, 0 అయిపోతుంది ఈ టర్మ్. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ యాడ్ చేస్తే 2 ఇంటూ 1 ప్లస్ sin² θ వస్తుంది. ఓకేనా? అయితే మనము డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ చూడండి, ఆప్షన్స్ లో ఏ విధంగా ఉంది? ఏ ఇంటర్వెల్ లో ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, ఏంటి? 0 <= θ <= 2π అని. అయితే θ అనేది 0 to 2π ఉన్నప్పుడు sin θ ఏ విధంగా ఉంటుంది? 0 to 1 మధ్యలో ఉంటుంది. ఓకేనా? 0 to 1 రేంజ్ లోనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ టర్మ్ వచ్చే విధంగా చూద్దాం. స్క్వేర్ చేయండి అన్ని వైపులా. 0 <= sin² θ <= 1. 1 యాడ్ చేస్తే 1 <= 1 ప్లస్ sin² θ <= 2. 2 తో మల్టిప్లై చేస్తే 2 <= 1 ప్లస్ sin² θ. 2 తో మల్టిప్లై చేస్తున్నాం కదా, 2 ఇంటూ 1 ప్లస్ sin² θ <= 4. ఇది ఏంటి? 2 ఇంటూ 1 ప్లస్ sin² θ అనేది డిటర్మినెంట్ వాల్యూ. అంటే ఇప్పుడు డిటర్మినెంట్ వాల్యూ ఏ విధంగా ఉంది? 2 <= డిటర్మినెంట్ ఆఫ్ ఏ <= 4. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ 2 and 4 మధ్య ఉంటుంది, అలాగే 2 and 4 కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2, 4 అని చెప్పొచ్చు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో అమ్మ, మీరు MCQ సాల్వ్ చేయాలి అంటే మీకు చాప్టర్ కి సంబంధించిన ప్రతి డెఫినేషన్ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా?
ప్రతి డెఫినిషన్ ప్రతి ఫార్ములా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఎంసీక్యూస్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా కూడా మీరు చేయగలరు. మీరు డిటర్మినెంట్స్ కి సంబంధించి 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, అండ్ 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, నెక్స్ట్ మైనర్స్, కోఫాక్టర్స్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, అండ్ నెక్స్ట్ అడ్జాయింట్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, అడ్జాయింట్ అండ్ డిటర్మినెంట్ రిలేషన్స్ తెలుసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయడం, ఇవన్నీ తెలిస్తే ఎంసీక్యూస్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఈ క్లాస్ తో మనకి డిటర్మినెంట్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయ్యిందమ్మా. ఓకే, నెక్స్ట్ మనం చాప్టర్ 5 అయినటువంటి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.